హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్కీ లోటస్. నేను ఇవాళ మీకు దొండకాయలతోటి సింపుల్గా చేసుకునే వేపుడు కూర గురించి చెప్తాను. దొండకాయలు అందరికీ ఐడియా ఉంది కదా, చిన్న చిన్నగా అదిగో ఆ విధంగా ఉంటాయన్నమాట. ఇందులో కొన్ని చేదు దొండకాయలు కూడా ఉండే అవకాశం ఉంది. అప్పుడప్పుడు వాటిని జాగ్రత్తగా చూసుకోండి. మామూలుగా అయితే బాగానే ఉంటాయి, ఇటు సైడ్ అంత చేదులు తొందరగా రావు, అమ్మరు. ఆ తర్వాత దొండకాయలని కడిగేసి శుభ్రంగా తుడిచి తర్వాత చిన్నగా ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ కట్ చేసుకునేప్పుడు షేపులు మీ ఇష్టం, ఏ షేప్లో అయినా ఏ సైజులోనే కట్ చేసుకోండి. కానీ సాధారణంగా ఐ ప్రిఫర్ ఇలా చక్రాలుగా సన్నగా కట్ చేసుకోవడాన్ని ప్రిఫర్ చేస్తాను నేను. ఎందుకంటే పిల్లలు కూడా బాగా లైక్ చేస్తారు. తర్వాత తొందరగా వేగిపోతాయి, ఈవెన్గా ఫ్రై అవుతాయి, బాగా చక్కగా ఫ్రై అయ్యి స్పైస్ కూడా అంటే మనం వేసే పౌడర్ కానీ కారం కానీ ఉప్పు కానీ ఏవైనా ఈవెన్గా డిస్ట్రిబ్యూట్ అయ్యి చక్కగా బాగుంటుందని నా ఫీలింగ్. అది మీ ఇష్టం, మీ చాయిస్. ఎలా అయినా కట్ చేసుకోవచ్చు, అలా అయినా బాగుంటుంది. ఇది ఈ విధంగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత స్టవ్ వెలిగించుకొని పాండి తీసుకొని అందులో కొంచెం ఎడిబుల్ ఆయిల్ వేసుకొని అది కాగిన తర్వాత ఆయిల్ కొంచెం బాగా హీట్ ఎక్కిన తర్వాత అందులో కొంచెం జీలకర్ర వేసుకోవాలి. ఆ జీలకర్ర వేగిన తర్వాత ఈ ముక్కలు యాడ్ చేసుకోవాలి. ముక్కలు వేసేసిన తర్వాత కొంచెం పసుపు యాడ్ చేసుకోండి. ఆ తర్వాత కొంచెం కలిపేసేసి అలా కాస్త ఆగి కలుపుకుంటూ ఉండాలి. అలా 60% ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం సాల్ట్, మన టేస్ట్కి తగినట్టుగా సాల్ట్ యాడ్ చేసుకోండి. ఆ తర్వాత ఇంకొంచెం సేపు వేగిన తర్వాత ఆల్మోస్ట్ ఇంకా దగ్గరికి వచ్చింది అన్న స్టేజ్లో మనకి ఈ వేపుడు సరిపోతుంది, ఈ వేపుడు అన్న ఉద్దేశం వచ్చిన తర్వాత అందులో కొంచెం కారము, కొంచెం శనగపిండి యాడ్ చేసుకొని ఒకసారి కలిపేసేసి స్టవ్ ఆఫ్ చేసేసుకొని అదిగో కలిపేసేసుకుంటే ఆల్మోస్ట్ కూర అదిగో రెడీ అయిపోయింది. దాన్ని అందులోనే ఒకటి 2 నిమిషాలు ఆ బాండీలో అలాగే హీట్ మీద ఉంచి ఆ తర్వాత సర్వింగ్ బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకుంటే సరిపోతుంది. అంతేనండి, ఎంత సింపుల్గా ఉందో కదా కర్రీ. ఇది చాలా టేస్ట్గా ఉంటుంది. దీనిలో ఏంటంటే మీకు కావాలనుకుంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవచ్చు, మామూలు ఆనియన్ పీసెస్ వేసుకోవచ్చు, ఇంకా ఏదైనా స్పైసీ మసాలా, గరం మసాలా లాంటివి కూడా వాడుకోవచ్చు. కాకపోతే నేను ఇక్కడ చేసేది చాలా సింపుల్గా ఉండే కమ్మగా ఉండే కూర అన్నమాట. వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. సర్వేజన సుఖినో భవంతు. మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్, నమస్తే.